హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ టెర్మినాలజీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ పాలిటీ టెర్మినాలజీ సిరీస్ లో మనం లాస్ట్ వీడియోలో రేట్స్ అండ్ అవిశ్వాస విశ్వాస మహాభియోగ తీర్మానాల గురించి డిస్కస్ చేసాం కదా. సో దాంట్లో నేను చెప్పానన్నమాట, మీకు ఏదైనా టర్మ్స్ డౌట్ ఉంటే వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పి. సో అలా ఒక సిస్టర్ కామెంట్ చేశారన్నమాట, శ్రీవల్లి అనే సిస్టర్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, ఈ శ్రీవల్లి యొక్క కామెంట్ చేశారు, కోత తీర్మానాలు అండ్ ప్రశ్నోత్తరాల సమయం, స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు, ఇంకా స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు, జీరో హవర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అక్క, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్పి కామెంట్ చేశారు అక్క. సో వీటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ముందుకు వెళ్దాం. మీకు ఇంకేమైనా పదాలు డౌట్ గా ఉంటే వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి, నేను ఖచ్చితంగా వాటి మీద వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీరు సీనియర్ ఆస్పిరెంట్ అయ్యి ఉంటే ఈ కామెంట్స్ లో వచ్చిన పదాలకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా వీలైతే రీప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. సో మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే, ప్రశ్నోత్తరాల సమయం, జీరో హవర్, స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు, స్వల్ప వ్యవధి ప్రశ్నల గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వీలైతే 5 నిమిషాలే ఉంటుంది ఈ వీడియో. వీలైతే ఓపిక పట్టి వీడియో చూడడానికి ట్రై చేయండి, లేదు అనుకుంటే కామెడీ వీడియోలు చూసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. సో అదనమాట. సో ఫస్ట్ ప్రశ్నోత్తరాల సమయం గురించి డిస్కస్ చేద్దాం. ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటి అయితే, పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి కదా. సో ఫస్ట్ ప్రశ్నోత్తరాల సమయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది ప్రశ్నోత్తరాల సమయం? 11 గంటలకు స్టార్ట్ అవుతుంది అనమాట. 11ంటికి ఈ ప్రశ్నోత్తరాల సమయం అనేది స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 12 వరకు ఉంటుంది. దీంట్లోనే స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు కూడా అడుగుతారన్నమాట. అయితే దీంట్లో స్టార్ గుర్తు ప్రశ్నలు అంటే ఏంటంటే, స్టార్ గుర్తు ప్రశ్నలు అంటే మంత్రి ఇప్పుడు నార్మల్ గా అడిగినప్పుడు వేరే ప్రతిపక్షాలు అడుగుతారు కదా, మంత్రులకు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ స్టార్ గుర్తు ప్రశ్నలు ఎలా సమాధానం ఇస్తారంటే, స్టార్ గుర్తు ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు మంత్రులు డైరెక్ట్ గా సమాధానం ఇస్తారన్నమాట. లిఖిత పూర్వకంగా కాదు, ఒకరికొకరు డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చుకుంటారు. దాన్ని స్టార్ గుర్తు ప్రశ్నలు అంటారు. స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అంటే ఏంటంటే, మంత్రి డైరెక్ట్ గా సమాధానం ఇవ్వకుండా లిఖిత పూర్వకంగా రాసుకుంటూ సమాధానం ఇస్తాడనమాట. సో దాన్ని స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అని అంటారు. సో అర్థమైంది కదా. ప్రశ్నోత్తరాల సమయం ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం అనేది 11ంటికి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 12 వరకు ఉంటుంది. దీంట్లోనే స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అడుగుతారనమాట. సో స్టార్ గుర్తు ప్రశ్నలు అంటే డైరెక్ట్ గా మంత్రి ఆన్సర్ ఇస్తారు. స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అంటే వాటికి లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తారనమాట. అయితే స్టార్ గుర్తు ప్రశ్నలను గ్రీన్ కలర్ లో ఉంటాయి, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు వైట్ కలర్ లో ఉంటాయి అన్నమాట. సో అర్థమైంది కదా ప్రశ్నోత్తరాల సమయం అంటే ఏంటో. పార్లమెంట్ సమావేశంలో మొదటిగా ఉండేది ప్రశ్నోత్తరాల సమయం. ఇది 11ంటికి స్టార్ట్ అవుతుంది. దీంట్లోనే స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అడుగుతారనమాట. నెక్స్ట్ జీరో హవర్. జీరో హవర్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది? ఈ జీరో హవర్ అనేది 12ంటికి స్టార్ట్ అవుతుంది. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన వెంటనే ఈ జీరో హవర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అర్థమైంది కదా. ఈ జీరో హవర్ అంటే ఈ ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత, అంటే క్వశ్చన్ హవర్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ జీరో హవర్ స్టార్ట్ అవుతుంది అనమాట. 12ంటికి ఈ జీరో హవర్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 o'clock ఎండ్ అయిపోతుంది. అర్థమైందా? ఈ జీరో హవర్ అంటే క్వశ్చన్ హవర్, ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత 12ంటికి ఈ జీరో హవర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజల్లో ఏదైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఆ ఎమర్జెన్సీస్ ని ఎలాంటి నోటీస్ లేకుండా చర్చించేస్తారన్నమాట ఈ జీరో హవర్ లో. అర్థమైంది కదా. 12ంటికి స్టార్ట్ అవుతుంది, 1ంటికి ఎండ్ అయిపోతుంది ఈ జీరో హవర్. సో ఇది జీరో హవర్ గురించి. నెక్స్ట్ కోత తీర్మానాల గురించి చూద్దాం. కోత తీర్మానాలు. ఇక్కడ కోత తీర్మానాలు అంటే ఏంటి? ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కదా. సో విద్యాశాఖకు ఇంత, ఆరోగ్య శాఖకి ఇంత అని చెప్పి. సో ఇక్కడ లోక్సభలో ఎంపీలు ఏం చెప్తారంటే, విద్యాశాఖకు ఇంత అవసరం లేదు, ఇంతకి తగ్గించండి అని చెప్పే తీర్మానాలనే కోత తీర్మానాలు అంటారు. అర్థమైంది కదా. సో ఇంత అవసరం లేదు విద్యాశాఖకి, లేకపోతే ఆరోగ్య శాఖకి ఇంత అవసరం లేదు, ఇంతకి తగ్గించండి అని చెప్పే విధానాన్ని ఇక్కడ కోత తీర్మానాలు అంటారు. అయితే వీటిని కట్ మోషన్స్ అంటారు కదా. ఇవి 3 టైప్స్ ఉంటాయన్నమాట కోత తీర్మానాలు. పాలసీ కట్ మోషన్, ఎకానమిక్ కట్ మోషన్, ఇంకా టోకెన్ కట్ మోషన్ అని ఇలా 3 టైప్స్ ఉంటాయి. సో అర్థమైంది కదా. కోత తీర్మానం అంటే బడ్జెట్ కేటాయించినప్పుడు ప్రభుత్వం దీనికింత అని చెప్పి బడ్జెట్ కేటాయించినప్పుడు ఈ లోక్సభ ఎంపీలు ఏం చేస్తారంటే, లోక్సభ ఆమోదం కూడా అవసరం కదా, లోక్సభ ఎంపీలు ఏం చేస్తారంటే దానికంత అవసరం లేదు, ఇంతకి తగ్గించండి అని చెప్పేదాన్ని కోత తీర్మానాలు అంటారు. సో ఇది కోత తీర్మానాల గురించి. నెక్స్ట్ స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు. సో నేను చెప్పేశాను కదా మొదట్లోనే, ప్రశ్నోత్తరాల సమయంలోనే చెప్పేశాను కదా. సో స్టార్ గుర్తు ప్రశ్నలు అంటే
వీటిని మంత్రి డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. క్వశ్చన్ అడిగినప్పుడు మంత్రి డైరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి. స్టార్ గుర్తు ఉన్న ప్రశ్నలకు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలకైతే లిఖిత పూర్వకంగా ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఇది స్టార్ గుర్తు అండ్ స్టార్ గుర్తు లేని ప్రశ్నల గురించి. నెక్స్ట్ స్వల్పకాల చర్చ, స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అన్నమాట. అయితే ఇక్కడ స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అంటే, సో ఇక్కడ స్వల్పకాలిక చర్చ అని ఉంది, స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అన్నమాట. స్వల్పకాలిక వ్యవధి ప్రశ్నలు అంటే ఏంటంటే, ఇప్పుడు ప్రజా ప్రాముఖ్యత ఉన్న ఏదైనా విషయంపై, సో రాష్ట్రంలో ఏదైనా వరదలు వచ్చాయి, లేకపోతే రైలు ప్రమాదం ఎగ్జాంపుల్ గా అట్లాంటివి ఏమైనా జరిగింది అనుకోండి. సో ఇప్పుడు పార్లమెంట్ లో చర్చించాలంటే ఏం చేయాలంటే 10 రోజుల ముందు అట్లా నోటీస్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు జరిగిన ప్రమాదం గురించి వెంటనే చర్చించాలన్నమాట. అప్పుడేం చేస్తారంటే వెంటనే దాని గురించి చర్చిస్తారన్నమాట. ఎలాంటి నోటీస్ లేకుండా తక్కువ కాలంలో వాటి గురించి చర్చించడాన్ని ఈ స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అని అంటారు. సో అర్థమైంది కదా, స్వల్పకాలిక వ్యవధి ప్రశ్నలు అంటే తక్కువ కాలంలో ఉన్న ప్రజా ప్రాముఖ్యత ఉన్న ఒక విషయంపై చర్చించడాన్ని స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అని అంటారన్నమాట. సో అర్థమైంది కదా, పాలిటీ టర్మినాలజీలో ప్రశ్నోత్తరాల సమయం, స్టార్ గుర్తు ప్రశ్నలు, స్టార్ గుర్తు లేని ప్రశ్నలు అండ్ స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు, 0 hour గురించి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో ఈ కోర్సులన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉన్నాయి. వీలైతే ఈ డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే ఈ కోర్సెస్ పర్చేస్ చేయండి. అండ్ మన యాప్ లో అన్ని టెస్ట్ సిరీస్ లో చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. జస్ట్ 49 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఇండియన్ హిస్టరీ 149 రూపీస్ కి, జాగ్రఫీ అండ్ పాలిటీ కూడా జస్ట్ 149 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ కల్చర్ జస్ట్ 99 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఈ తెలంగాణ హిస్టరీ కూడా జస్ట్ 99 రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి. డిస్క్రిప్షన్ లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ని డౌన్లోడ్ చేసుకుని వీలైతే డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ అర్థమవుతుంది అనిపిస్తేనే మీరు కోర్స్ పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, పాలిటీ టర్మినాలజీ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వర్డ్స్ మీకు ఇంకేమైనా వర్డ్స్ డౌట్ గా ఉంటే వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దాని మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.